ఏం చేస్తున్నావు బుజ్జి? స్టవ్ క్లీన్ చేస్తున్నా. సారీ. అవునా? మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావు? చెప్పు, ఏం చేయాలి నువ్వు? ఏం ఐడియా ఉంది ఏమన్నా? నువ్వేం చేస్తే అది చేస్తా. అవునా? తెచ్చాను చూడు. ఏం తెచ్చావు? లెట్ మీ ఓపెన్. ఓ ఫిష్. Oh my god. ఇంకో కవర్ ఏంటి చూడు. ఓ లివర్ తెచ్చావా? ఓకే, చికెన్ లివర్ నీకోసం. ఏం చేయమంటావు? ఫిష్తో ఏం చేస్తావు? ఫిష్ ఫ్రై చేయాలా, ఫిష్ పులుసు చేయాలా? ఈరోజు మీ అమ్మ వచ్చింది కదా, మీ అమ్మ స్టైల్లో ఫిష్ కర్రీ చేయి. అమ్మ స్టైల్లో చేయనా? ఓకే, ఇది ఫ్రై చేస్తా. ఓకే. చూడండి, ఇలా పొడి అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మేము కొబ్బరి ప్లస్ వేయించుకున్నాం కదా, అవంతా వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే ఒక ఆనియన్ వేసుకున్నాం అండ్ వెల్లుల్లి వేసుకున్నాం. ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం. అలా పొడి 2 స్పూన్స్ వేసుకున్నాం, 2 టీ స్పూన్స్. కారం కొంచెం బాగా వేసాను, ఎందుకంటే ఇది పులుసు కదా, పుల్లగా ఉంటుంది. సో 3 స్పూన్లు వేసాను నేను ఇక్కడ. అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఫుల్ మిక్సీ పట్టు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇందులో. మసాలా ఇలా ఫుల్ నున్నగా అయిపోయి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా రెడీ చేసుకుంటాం. ఇలా లివర్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా రెడ్డిష్ కలర్ వస్తుంది. అప్పుడు మనం పెప్పర్ వేసుకుందాం. దీనికి ఇలా పెప్పర్ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం కారం వేస్తున్నాను పెప్పర్తో పాటు. అలానే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. అంతే. కొంచెం బాగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆపేసుకొని వేడి వేడి లివర్ తినేయడమే. చాలా బాగుంటుందండి ఇలా పెప్పర్ వేసుకొని లివర్ ఫ్రై చేస్తే. ఇందులో ఆవాలు వేసుకున్నాం, కరివేపాకు, ఆనియన్. ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో. చూడండి, ఆనియన్స్ ఎప్పుడైతే ఇలా బ్రౌనిష్ కలర్కి వస్తాయో అప్పుడు సిమ్లోకి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకున్నాం. దీన్ని ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా సిమ్లో జస్ట్ ఈ మసాలా 1 నిమిషం వేగిన తర్వాత పచ్చివాసన పోవడానికి మాత్రం మనం ఇలా వేయించుకుంటాం అంతే. 1 నిమిషం తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసుని ఇందులో యాడ్ చేసేద్దాం.
చూడండి అలా తెలుస్తుంది మనకి, కొంచెం మసాలా వేగింది అని, ఆయిల్ అంటుకోదు మసాలాకి. అప్పుడు మనం చింతపులుసుని యాడ్ చేసేద్దాం. చూసారా, ఇలా చిక్కగా ఉండాలి, ఎందుకంటే మనకు ఫిష్లోంచి కొంచెం వాటర్ వస్తుంది మళ్ళీ ఫిష్ వేసిన తర్వాత. సో దానికోసం మనం ముందుగా కొంచెం చిక్కగా. చూడండి ఇలా మసాలా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి మేము అన్ని ఫిషెస్ యాడ్ చేసేసాము ఇలాగా, ఫిష్ పీస్లు. చూడండి మా పులుసు ఫిష్ పీసులు కన్సిస్టెన్సీ రెండు ఒకే లెవెల్కి వచ్చింది. అన్ని ఫిష్ పీసులు ఇలా కవర్ అయిపోవాలి పులుసుతో, అప్పుడు ఉడికేస్తుంది. ఇప్పుడు దీని మీద ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. టూ మినిట్స్ తర్వాత చూద్దాం రండి ఎలా ఉంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఫిష్ పులుసు. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 మినిట్స్ చెప్పాం కదండి, ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూద్దాం రండి. చూడండి ఫుల్గా ఉడికిపోయింది, ఫిష్ మెత్తగా అయిపోయింది. చూపిస్తాను చూడండి. చూడండి ఇలా ఫిష్ ఉడికిపోయింది ఫుల్గా. సో ఇంక మనం ఫస్ట్ స్టవ్ పెట్టేద్దాం. ఆపేసి కొంతసేపు దీన్ని ఇలానే వదిలేసేయాలి. మళ్ళీ మూత పెట్టేసి అట్లా వదిలేయండి రోజు. వేడి వేడి అన్నం, చూసారా, లివర్ ఫ్రై అంతే, చేపల పులుసు. తిందాం రండి ఇప్పుడు. అబ్బా ఫిష్ ఎంత బాగా ఉడికిందంటే. ఫస్ట్ లివర్ ఫ్రై. ఎంత బాగా ఫ్రై అయింది అంటే బొబ్బలే ఉంది. రెండు చాలా వేడిగా ఉన్నాయి. బాద్రిపోయింది. మా అమ్మ స్టైల్లో చేసినాం ఈరోజు ఫిష్ పులుసు. కొంచెం జాగ్రత్తగా తినాలి. ఇప్పుడు పీస్ తింటున్నా. చాలా బాగుందండి, మసాలా అంతా చాలా బాగా పట్టింది పీసులకి, చాలా బాగుంది.